హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్యాక్ పార్ట్ చూపించాను కదండి. ఇవి స్టార్ నెక్ ఫ్రంట్ పార్ట్. ఇలా మనము అంటే ఓపెన్స్ మన సైడ్ ఉన్నాయి, క్లోజ్ అటు సైడ్ ఉందండి. ఇలా పెట్టేసుకోండి. మనకి ఎలా సెట్ అవుతుందో క్రాస్గా చూడండి. ఇలాగా ఓపెన్స్ మన సైడే ఉన్నాయి. ఇవి చూడండి, ఇలా ఓపెన్స్ మన సైడ్ ఉన్నాయి, కట్స్ మన సైడ్ ఉన్నాయి. ఇలా క్రాస్ అయితే పెట్టేసుకోండి. ఇలా డ్రా చేసేయండి. యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ నెక్ ఎలా ఉందో అలా డ్రా చేసేయండి. క్రాస్గా పెట్టేసుకొని ఇలాగా ఇలా కిందికి కూడా ఇలా టూ పార్ట్స్ చూడండి. బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఎంత రావాలంటే 6.5 అయితే రావాలి. నాకు 6.5 వచ్చిందనమాట. ఫ్రంట్ నెక్ కొలుసుకున్నా నేను టేప్ తోటి. మీకు ఎంత వస్తే అంత పెట్టేసుకోండి. ఇలా చూడండి, ఇలా బ్యాక్ కూడా డాట్ పెట్టేసుకోండి. ఇలా ఎల్ షేప్లో ఉంటుంది కదా, ఇది తీసేయండి. రిమూవ్ చేసేసి ఇలా డ్రా చేసుకోండి. కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఇలా డ్రా చేసిన తర్వాత కింద మనము 2 ఇంచెస్ అయితే తీసేస్తాం కదా, ఆ 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ వేసేసుకొని ఒక లైను డ్రా చేయండి. ఈ 2 ఇంచెస్ ఫోల్డ్ అయినా చేసుకొని డ్రా చేసుకోవచ్చు. నేను ఫోల్డ్ చేయకుండా డ్రా చేశాను కదండి, అందుకు. ఇప్పుడు 6.5 ఇలా ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు 3 ఇంచెస్ తీసుకున్నాం కదా కింద, అలానే ఫ్రంట్ కూడా 3 ఇంచెస్, ఇలా 3 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒక లైన్ వేసేసుకోండి. ఇలాగా లైన్ వేసేసుకున్న తర్వాత కింద కూడా మనం డాట్ పెట్టాం కదా, ఇలా ఒక లైన్ ఇలా కలిపేసేసేయండి. ఇలాగా ఇలా ఎల్ షేప్లో కలిపేసేసుకోండి. ఇలాగా ఇప్పుడు కలిపాం కదా, ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ వేసేసుకున్న తర్వాత మనం పైనుంచి కిందికి ఇలాగ 1/2 ఇంచ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి మూల నుంచి కాకుండా పైనుంచి మనం కరువు తీసాం కదా, అక్కడ నుంచి 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు 2.5 అయితే తీసుకున్నాను నేను ఇక్కడ, అంటే ఫ్రంట్ సైడ్ 2.5 తీసుకున్నా. నేను బ్యాక్ సైడ్ 3 తీసుకున్నాను కానీ సారీ, ఇక్కడ 2.5 తీసుకున్నా. కొంచెం ఇలా చూడండి, ఇలాగా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కలిపేసేయాలి. చూడండి, ఇలా స్టార్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కొంచెం కిందికి ఇలా పైకి పోయేసరికి షోల్డర్ లెంత్ ఉండాలి, కింద వెడల్పు ఉండాలి. ఓకేనా? ఇలా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనము 1/2 ఇంచి అలాగే ఇలా కిందికి పెట్టేసుకొని ఖర్చు ఎలాగుంటే అలా పెట్టేసుకోండి. ఫస్ట్ డాట్ కోసం అలా ఇలా కాకుండా ఫస్ట్ ఖర్చు ఎక్కడికుంటే అలా పెట్టేసుకొని మనం మధ్యలో డాట్ వేస్తాం కదా, ఒక 1/2 ఇంచు ఇలా తీసేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనము సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 1.5కు 1 లైన్ అటు తక్కువ ఉంది. ఇప్పుడు 2.5 తీసుకున్నా. ఇక్కడ నుంచి అంటే మీడియం సైజ్ కిందకి వస్తుంది కదా, అక్కడ మళ్ళీ నుంచి 2.5 తీసుకున్నా. ఇలా తీసుకోండి. మార్కింగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఎన్నో బ్లౌజులు కుట్టాను నేను. ఇలా మార్కింగ్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ మధ్యలో ఒక డాట్, అంటే 2.5కి 2 లైన్స్ వస్తుంది కదా, మధ్యలో అలా పెట్టేసుకొని ఇక్కడ 2 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచు మనం డాట్ పెట్టేసాం కదా, అక్కడి నుంచి ఇలా కర్వ్ తీసేసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ మడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేస్తుంది. ఈ కర్వ్ ఇలా కర్వ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు అలా ఒక డాట్ పెట్టేసుకొని, ఇప్పుడు ఫ్రంట్ డాట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అప్పటికల్లా ఒక 1/2 ఇంచు పైకి ఒక లైన్ వేసేసుకోండి. ఫస్ట్ ఖర్చు కోసం అన్నట్టు, అంటే మనం ఖర్చు కోసం తీసుకుంటాం కదా, అది మర్చిపోవద్దు. ఇలా ఖర్చు పెట్టిన తర్వాత అక్కడి నుంచి మనము కొలుసుకోవాలి. అక్కడ ఖర్చు పెట్టాలి, ఇక్కడ ఖర్చు కిందికి తీసుకోవాలి ఒక 1/2 ఇంచు. ఇలా తీసుకుంటేను మీకు పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. కిందికి ఒక 1/2 ఇంచ్ అయితే కంపల్సరీ తీసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోండి. చూడండి, ఇలా ఒక 1/2 ఇంచు పైకి, ఇక్కడ ఒక 1/2 ఇంచు పైకి. ఇక్కడ నాకైతే క్లాత్ తగ్గింది ఫ్రెండ్స్, నేనైతే యాడ్ చేసేసుకుంటా కుట్టేటప్పుడు. ఇలా ఫస్ట్ చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టేసుకోండి. ఆ డాట్స్ ప్రకారం మళ్ళీ లైన్ వేసేసుకోండి ఇలాగా. ఓకేనా?
చూడండి ఇలాగా లైన్ పైకి ఒక హాఫ్ ఇంచ్ ఇలా వేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి మధ్యలో లైను వేసేసుకుందాము. ఇక్కడ కొంచెం తగ్గింది కదా, ఇక్కడ కింది నుంచి ఒక 2.5 అయితే నేను లెంత్ తీసుకున్నా, డాట్ లెంత్. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి. ఇంకొంచెం పైకి అంటే జస్ట్ మరీ తక్కువ ఉంటే ఒక 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి 2.5 తీసుకున్నా. ఇలా 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 2 లైన్స్ అలాగే 2 లైన్స్ ఇలాగా డ్రా చేసేసుకోండి. మనం ఎంత తీసుకున్నా మనం కుట్టేటప్పుడు 2 లైన్స్ అలా పట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 2 ఇంచెస్ అయితే మనకు గ్యాప్ వచ్చింది మధ్యలో. సేమ్ అక్కడ 3 లైన్స్ దగ్గర గ్యాప్ వచ్చేసి సమానంగా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు ఉన్నప్పుడు ఫిట్టింగ్ బాగా వచ్చేస్తుంది, షేప్ బాగా వచ్చేస్తుంది అనమాట. అక్కడి నుంచి ఇలా తీసేసుకుందాం కదా ఒక లైను. ఇలా మధ్యలో మనకు సమానంగా ఉండాలి వెడల్పు. అలా ఉన్నప్పుడు మనకు షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. 3 ఇలా చూడండి, ఇలా 3 డాట్స్ అయితే మెయిన్ డాట్స్ కదా. ఇక్కడ మనం పట్టేసుకొని ఒక చిన్న 2 లైన్స్ అలాగా 2 లైన్స్ ఇలాగా పట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా స్కిప్ చేయకుండా అయితే చూడండి, మనకు బాగా అర్థమవుతుంది అనమాట. ఇలా ఉంది కదా. ఇప్పుడు కొంచెం ఒక 2 లైన్స్ క్రాస్ అయితే తీసుకున్నా. కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి అలా పైకి కట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ఖర్చు కోసం అన్నట్టు ఇలా కిందికి తీసుకోవడం వల్ల మనకు షేప్ ఇప్పుడు మనం ఉక్సులు కాజా పట్టి ఉంటుంది కదా, కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకు. అంటే గ్యాప్ రాకుండా ఎక్కువ, అందుకోసం నేను ఇలా డ్రా చేశాను చూడండి. ఇప్పుడు నెక్ కట్ చేద్దాం. ఇక్కడ కొంచెం బ్రాడ్గా వచ్చింది, పైకి వెళ్ళే కొద్దీ తగ్గించుకోవాలి. మనకు షోల్డర్ జారకుండా ఉండాలంటే ఇలా. ఇప్పుడు కొంచెం క్రాస్ తీసుకున్నా చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, నేనైతే ఎలా డ్రా చేశానో అలా కొంచెం ఎక్కువ పెట్టేసి కట్ చేశాను. ఇక్కడ కిందికి కూడా పైకి ఒక హాఫ్ ఇంచు. ఇక్కడ కూడా ఇక్కడ మనము కర్వ్ తీసుకున్న దగ్గర కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కదా ఇది, ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట. ఇప్పుడు కొంచెం ఇక్కడ కూడా కొంచెం హాఫ్ ఇంచ్ నేను ఎక్స్ట్రా పెట్టాను. అంటే షేప్ పట్టి కూడా కరెక్ట్గా మనం కుట్టేటప్పుడు ఫినిషింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కట్స్ అయితే పెట్టుకోండి. కట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా మధ్యలో కూడా కట్ పెట్టేసేసుకొని ఇలా. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇలా కట్స్ పెట్టుకొని ఇలా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే క్లాత్ అయితే నాకు కొంచెం తగ్గింది, యాడ్ చేసేసేయాలి. ఇప్పుడు 2 ఇంచెస్ పెట్టేసుకొని ఇలా ఫిట్టింగ్ మనం ఇలా పెట్టుకోవడం వల్ల, లైన్ వేసుకోవడం వల్ల కుట్టేటప్పుడు మనకు ఫిట్టింగ్ సరిగ్గా మంచిగా వచ్చేస్తుంది. ఇలాగ పెట్టుకొని లైన్ వేసేసుకోండి. ఇలాగా ఒక లైన్ పైనుంచి కిందికి ఇలాగ వేసేసుకుంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా కటింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా? నచ్చిందనుకో ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.